తాళ్లరేవు మండలంలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎంపీటీసీ సభ్యుల ప్రోటోకాల్పై సభ్యులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఇటీవల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా అగౌరవపరిచారని మండిపడ్డారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారి ప్రశాంతి ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని ఎంపీపీ సునీతతో సహా పలువురు సభ్యులు తీరు మార్చుకోవాలని సూచించారు. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యపై వైస్ ఎంపీపీ దూళ్లిపూడి నాగేంద్ర ప్రసాద్, సభ్యులు రేకడి నరసింహమూర్తి, పోతుల రత్నకుమారి, గుత్తుల శ్రీనివాస్, పి మల్లవరం సర్పంచ్ పంపన రామకృష్ణ సభ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ సునీత మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి సభలు, సమావేశాలు జరిగినా ఎంపీటీసీ సభ్యులను పిలవాలని ఆదేశించారు. నేను అడుగుతానని చెప్పు. ఒక ఎంపీటీసీ పిలిచావా? నువ్వు సీనియరే కదమ్మా, నువ్వు కొత్తగా ఏం చేయట్లేదు కదా, సీనియారిటీ ఉంది నీకు. ఇలాంటి మళ్ళీ ఏమి రెడ్డిఫై కాకుండా జాగ్రత్తగా చేసుకో. అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సునీత గంగాధర్ గారు, అలాగే జడ్పీటీసీ సభ్యుల వారు శామ్యూల్ సాగర్ గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి చేరుతున్నారు. మరి ఈ యొక్క సమావేశం ముందు అందరూ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, జిల్లా మండల సాధారణ మండల అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఈ యొక్క సమావేశం నందు అన్ని డిపార్ట్మెంట్ల వైపు నుంచి వచ్చినటువంటి సమస్యలని ఎంపీటీసీ సభ్యుల ద్వారా, సర్పంచ్ ద్వారా అడగడం జరిగింది. వారికి మండల స్థాయి అధికారులందరూ కూడా వారి పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సమావేశం నందు అందరూ కూడా సంతృప్తి చెంది సజావుగా సాగించి ముగించి ఉన్నారు. అందుచేత అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.